నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేడు భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నెల్లూరు నుంచి మైపాడు రోడ్డు విస్తరణ పనులు చేసే కాంట్రాక్టర్ పైడాల తిరుపతి రెడ్డి మట్టిని తవ్వి అక్రమంగా తరలించి మట్టిని అమ్ముకుని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడని భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు షేక్ షాన్వాజ్ మున్నాలు ఆరోపించారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న కాంట్రాక్టర్ చేస్తున్న అక్రమాలపై గత నెలలోనే ఆర్ఎండ్బి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని, సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఇందుకూరుపేట మండలం తహసీల్దార్ కృష్ణప్రసాద్ను కోరారు. స్పందించిన తహసీల్దార్ మైనింగ్ డిఈ మరియు ఆర్ఎండ్బి జిల్లా అధికారులకు అర్జీలో ఇచ్చిన సమాచారాన్ని ఒక లేఖ ద్వారా పంపిస్తామని తెలిపారు. మట్టిని అరికట్టాలి, అక్రమ మట్టిని అరికట్టాలి. సిగ్గో అధికారుల నిర్లక్ష్యం, సిగ్గో తిరుపాల్ రెడ్డి దొంగతనాలు చేస్తా ఉంటే అధికారులు సహకరించడం, సిగ్గో పట్టించుకొని అధికారులు, సిగ్గో పట్టించుకొని అధికారులు, సిగ్గో అధికారుల నిర్లక్ష్యం. తిరుపాల్ రెడ్డి మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని మనం ఒక 20 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మైపాడు నుంచి 3వ మైల్ వరకు కాంట్రాక్టు 48 కోట్లు శాంక్షన్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్ని మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్టు మంజూరు చేస్తే కాంట్రాక్టు తిరుపాల్ రెడ్డి గారు ఈ 48 కోట్లు సాలక కోట్లాది రూపాయలకి చింతారెడ్డిపాళెం, రాజుపాళెం మధ్యలో ప్రైవేటు ల్యాండ్లో మట్టి టిప్పర్లతో తోలుతున్నారు. ఈ మట్టి ఇంచుమించు కోట్లాది రూపాయలకు సంబంధించిన మట్టి. మేము ఒకటే కోరాం, అయ్యా ఇక్కడ మట్టి ఈ గ్రామంలో ఎక్కడ తీస్తారో అక్కడ లెవెట్లేసి పర్పస్ కోసం 10% వదిలిన్నారు, వాటిల్లో తోలండి. అదేవిధంగా గ్రామాల్లో శివాయి భూములు ఉన్నాయి, ఆ శివాయి భూములు తోలండి. అవి ఎప్పటికైనా కానీ ప్రభుత్వానికి ఉపయోగపడతాయని చెప్పేసి మేము చెప్పాం. ఎందుకంటే అంగన్వాడీ భవనాలు, ఆశా వర్కర్లకు భవనాలు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు, అదేవిధంగా మన హాస్పిటల్ కట్టుకునే దానికోసం కానీ, ఇదే విధంగా మనకి కొన్ని ఏరియాల్లో కొన్ని విధాలైన ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉండే భవనాలకి స్థలాలు లేక అటువంటి స్థలాలు రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ఇవన్నిటి కూడా ఉపయోగం వస్తాయి. అందుకోసం ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో అక్కడ ఈ మట్టి తోలమని చెప్పేసి మనం చెబితే అక్రమంగా వీళ్ళు కోట్లాది రూపాయలు తీసుకొని ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళ కాడ మట్టి తోలుతున్నారు టిప్పర్లతో. మొన్న 24వ తేదీ కూడా మేము నిరసన తెలిపాము, టిప్పర్లు ఆపాము, పొక్కులను కూడా ఆపి మా నినాదం చెప్పినా కానీ పట్టించుకోకుండా కూడా ఇంకా కూడా దీన్ని మట్టిని తరలిస్తూనే ఉన్నారు. ఎక్కడ మట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో ఏమని చెప్పేసి అన్ని అధికారులకు చెప్పాము, అందరికీ కూడా సమాచారం ఇచ్చాము. జిల్లా కలెక్టర్ గారు కూడా సమాచారం ఇచ్చినా ఆయన కూడా స్పందించి ఈ ఎక్కడ మట్టి అక్కడ తోలమని చెప్పినా కానీ ఈ కాంట్రాక్టరు కలెక్టర్ మాటను కూడా వినకుండా ఈరోజు అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికారులు వాళ్ళ కాడ సహకరిస్తున్నారు, వాళ్ళ కాడ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకొని ఈ ఇరిగేషన్ వాళ్ళు కానీ, మైనింగ్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఎండిఓ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ మొత్తం కూడా ఈ దోపిడీలో భాగంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు చూసిస్తున్నట్టుగా ఈ కాంట్రాక్టర్కి సహకరించి ఈ మట్టిని అమ్ముకోమని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు ప్రోత్సాహంతోనే ఈ కాంట్రాక్టులు ఈ మట్టిని అంతా కూడా తరలించి ఈరోజు కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేస్తున్నా కానీ ఈ అధికారులు పట్టనట్టుగా ఉన్నారు. ఇకనైనా కానీ ఈ అధికారులకి చిత్తశుద్ధి ఉంటే మేము లక్షలాది రూపాయలు గవర్నమెంట్ ద్వారా జీతాలు తీసుకుంటున్నాం కదా, ఇంకా ఎందుకు లంచాలని చెప్పేసి ఆలోచించాలా ఈ అధికారులు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని ప్రజా సంఘాలని మేము తోచి చేసుకొని ఈ ధర్నా చేస్తామని చెప్పేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ ముట్టడి చేస్తామని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా కలిసే దానికోసం కూడా అన్ని రాజకీయ పార్టీలతో మేము అన్ని ప్రజా సంఘాలతో కూడా మేము ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఈ అక్రమంగా మట్టిని తరలించి ఈరోజు పేదోళ్ళకి దక్కాల్సిన మట్టి దక్కనికుండా ఈరోజు ఈ విధంగా అమ్ముకా ఉంటే ఈ గ్రామంలో చూడండి, ఈ ఇందూరుపేట మండలంలోనే అనేక లేవెట్లు వేస్తున్నారు. ఆ లేవెట్లో 10% వదిలిన్నారు. ఆ 10% తోలిస్తండి. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి, దొరువులు ఉన్నాయి, ఈ అన్నింటిని కూడా మూసిస్తే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రభుత్వ భవనాలకు అని చెప్పేసి ఈ సందర్భంగా ఎంత చెప్పినా కానీ అధికారులు వాళ్ళ కాడ ముడుపులు తీసుకుని వాళ్ళకు సహకరించడం ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. మైపాడు వరకు 48 కోట్లకి
శాంక్షన్ చేశారో ఇదే రోడ్ని గత 6 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయలకి మరమ్మతులు లేకన ఈయనే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అప్పుడు తీసుకొని అప్పుడు చేసిన మరమ్మతుల్ని ఇప్పుడు అదే మార్చి 48 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ తీసుకొని తిరుపాల్ రెడ్డి చేస్తున్నాడు. ఎంత దూరకు చేస్తున్నాడంటే అది ఎంతవరకు రోడ్డు ఉందో అంత వెడల్పు విస్తరణ చేయకుండా అసలు రోడ్డు పక్కన ఖాళీ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి కదా, ఆ ప్లేస్ లేకుండా వీళ్ళు అక్కడ కూడా రోడ్డు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి అన్నీ మేము ఉన్నాయి, మేము ఇక్కడ సైడ్ కాలువలు వేస్తాం, చెట్లుని లేకుండా మేము రోడ్లు వేస్తామని చెప్పి శాంక్షన్ చేయించుకొని డబ్బులు మాత్రం తీసేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న మట్టిని కూడా తీసుకెళ్ళి సొంత లేఅవుట్లని సద్రం చేస్తున్నారు. మేము గత నెల 24వ తేదీ మేము ఆ మట్టిని టిప్పర్లను ఆపి ధర్నా చేస్తే ఏఈ గారిని డిఈ గారిని మేము ఫోన్ చేసాం, కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతుందని చెప్పాం. వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా ఆ మట్టి తీసుకెళ్తారు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేస్తారన్నారు. ఒక దగ్గర డప్ చేస్తారు, వీళ్ళు డప్ చేయటం లేదండి, వీళ్ళు ఫలానా లేఅవుట్లో గుంటలు పూడిస్తున్నారు సొంత లేఅవుట్లో అని చెప్పి ఆ ప్రూఫ్లతో సహా ఇచ్చిన కలెక్టర్ గారు చెప్పిన ఈ తిరుపతి రెడ్డి పట్టించుకోకపోతే అసలు అధికారులంతా కుంభయ్యారా దీనికి? ఎంఆర్ఓ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఒక్క ట్రక్కు మట్టి దాదాపు 20,000 అవుతుంది, 500 ట్రక్కుల పైన కోట్ల రూపాయల మట్టి ఆయన దోచేస్తూ ఉంటే దీని గురించి పట్టించుకునే లేరు. అదేవిధంగా కోడూరుపాడు రోడ్డు వేశారు, కోడూరుపాడు రోడ్డు పక్కన ఆ మట్టి తోలాల రోడ్లు వేసినారు, వదిలేశారు. ఇప్పుడు వర్షంకాలం మళ్ళీ రోడ్లు పోతాయి, మళ్ళీ మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ప్రజాధనాన్ని దోచేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీస్ దీనికి అధికారులంతా కాంట్రాక్ట్తో కుంభక్కై ఈ మట్టిని దోచేస్తున్నారని చెప్పి అఖిల భారతీయ సమైక్య తరఫున గతంలో కూడా చేసాం. ఇప్పుడు కూడా మీ ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇస్తాం. మీరు కానీ పట్టించుకునే పరిస్థితిలో కలెక్టర్ ఆఫీస్ కాడ ముట్టడి చేస్తాం. మేము ఈ తిరుపాల్ రెడ్డి చేసే అన్యాయాల్ని ఆయన మట్టి దోచుకుని దీనిపైన ఏం స్పందించారు? ఏదైనా అది కాదు స్టేట్మెంట్ కూడా ఇలా అంటే దోచుకునేదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము దోచుకుంటాం అధికారులు అని చెప్పి చెప్తున్నారా? మాకేం అర్థం కావటం లేదు. దీనిపైన మీరు పట్టించుకోకపోతే అఖిల భారతీయ సమైక్య తరఫున మేము ముట్టడిని కార్యక్రమం పిలుపునిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మైపాడు నుంచి 3 మైళ్ళ దాకా రోడ్డు శాంతం. ఈ మట్టిని ఏ గ్రామంలో పర్పస్ కోసం వదిలిన లేవుట్లు అన్ని దగ్గర లేవుట్లు వేస్తారు, 10% వదిలిన దగ్గర మట్టి దోలమని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములు దోలమని చెప్పారు. అట్లా దోలిన దానివల్ల అంగన్వాడీ భవనాలు కానీ ఆశా వర్కర్లు కానీ అదే స్కూళ్ళు కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ వీళ్ళన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలకి నెట్కి కూడా ఉపయోగపడతామని చెప్తే వీళ్ళు 500 తోలకుండా మొత్తం మట్టిని తీసుకుపోయేసి చింతాడిపాడు రాసిపాడు కాడ ప్రైవేట్ లెవెట్ వాళ్ళ కాడ ₹1,00,000 తీసుకుని వాడు దోమలుంటారు. ఏడీ మైండ్ సెట్ చేయాలని చెప్పి ఇమీడియట్ రిపోర్ట్ మొత్తం కూడా కలెక్టర్ గారు కూడా విషయం చెప్పాను. కలెక్టర్ గారు చేసినా కానీ కలెక్టర్ గారు చేసినా కానీ కాంట్రాక్టర్లు ఏమి బుద్ధి కూడా తగ్గకుండా ఈ విధంగా చేస్తున్నారు సార్. అందుకోసం వాటి మీద వెంటనే మీరు చర్య తీసుకోవాలనే దాని మీద మేము ఇమీడియట్గా ఏడీ మైండ్ సెట్ చేయాలని చెప్పి తర్వాత ఈ ఆర్ఎండి రోడ్డు కాబట్టి ఆర్ఎండి వాళ్ళకి రిపోర్ట్ రాస్తాము. రిపోర్ట్ రాసేసి ఏం జరిగిందని ఎంత అదే సార్. ఇద్దరు కూడా ఉన్నతాధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా వాళ్ళ మీద మీరు యాక్షన్ వెంటనే తీసుకోవాలి సార్. ఎక్కడ ఏ గ్రామంలో మట్టి తీస్తున్నప్పుడు ఆ గ్రామంలోనే ప్రభుత్వ భూములను వేయాలి.